ప్రైజ్ ది లార్డ్ అండి. చిన్న ప్రార్థన చేసుకున్నా అండి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, జవాధిపతి నమ్మకమైన మా స్వామి, మీకే ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో మీ సన్నిధి రావటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈరంతా కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మీకే ఎంతగానో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా ఆయా పరిస్థితుల్లో ఆయా రీతులుగా ఎక్కడైతే మేము తప్పే ఉన్నామో వాటన్నిటిని కూడా దేవా మీరు పరిగణలోకి తీసుకోకుండా దేవా మీరు మమ్మల్ని ఎంతగానో క్షమించి మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి మీ యొక్క ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతోనూ సత్యంతోనూ దేవా మిమ్మల్ని ఆరాధించుటకు, దేవా మీ వాక్యాన్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆరాధించుటకు మీరే కృప చూపించండి, మీరే సహాయం చేయండి. మీరు మా మధ్యలో ఉండమని, మిమ్మల్ని మీరు మహింపరచుకునమని మీ పాదాల ఎదుట బతిమాలుకుంటూ మా ప్రభువుని మీ రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి అడిగేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం అంతా దేవుడు మన ఎంతగానో కాపాడారు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ వాగ్దానంలో నుంచి చాలా విషయాలు దేవుడు మనకు బోధించడం అనేది చూడగలిగాము. ఆ బోధన ప్రకారమే మనం నడుచుకోవడానికి కూడా దేవుడు మనకి సహాయం చేశారు. ఎట్లా అంటే మనం ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. ఆయన దయగలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఎవరు ఎడలంటే ఆయనకి ఎందరైతే మొరపెడతారో వారందరి విషయంలో ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆయన దయాళత్వాన్ని మనకు బోధించాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన యొక్క దయాళత్వాన్ని ప్రాక్టీస్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన కృపా సమృద్ధిని నిండుగా మన ఎడలించాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు అనే విషయాన్ని బోధించి మనం కూడా క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసులుగా ఉండాలని దేవుడు కోరి మనకు బోధించాడు. దాని విషయంలో కూడా ప్రాక్టీస్ చేయడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు కానీ మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. మన పాపమును ఒప్పింపజేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పాపము నుంచి విడిపించిన వాడు ఆయనే. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఆయన ఎలా ఇనిషియేటివ్ తీసుకున్నాడంటే వాటన్నిటి నుంచి దుష్కార్యములన్నిటి నుంచి మనల్ని విడిపించాడు. ఈ టేక్స్ ఇనిషియేటివ్ టు డెలివర్ ఫ్రమ్ ది వికెడ్నెస్ అండ్ సిన్ఫుల్ నేచర్ అండ్ హీ మేక్స్ అస్ టు బీ హోలీ బికాజ్ హీ ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలాగే పరిశుద్ధంగా ఉండాలని మనల్ని క్షమించాడు. ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని విడిపించాడు. ఆ విషయాలన్నిటిని ఆయన బోధించాడు. ఆ విషయాన్ని విడిపించాడన్న విషయాన్ని ఆయన కృపలో ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన ప్రత్యక్షత గల మనసును బట్టి మనం గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. అంత మాత్రమే కాదు కానీ క్షమించి తర్వాత మీరు కూడా క్షమించండి. ఆయన ఫర్గివ్ అండ్ యూ విల్ బి ఫర్గివెన్ అంటే క్షమించాడు. ఆయన క్షమించటం ఎట్లా కూడా నేర్పించాడు. ఆయన బోధించాడు. ఈ టాట్ us to how to forgive. మనం ఎట్లా ఫర్గివ్ చేయాలనే విషయాన్ని ఆయన బోధించాడు. అంత మాత్రమే కానీ అట్లా ఫర్గివ్ చేయటం వలన వాట్ వి విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్ అంటే వి విల్ బి ఫర్గివెన్. మనం కూడా క్షమించబడతాము. సో ఇవన్నీ కూడా దేవుడు మనకి బోధించాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని ఆయన కాపాడారంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మీ పాపములను మీరు ఒప్పుకొని ఎడల ఆయన మీ పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి
ఆయన విడిపించి పవిత్రులుగా చేయను. మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలను క్షమించే అధికారం కలిగినటువంటి వాడు. ఆయన మన పాపాలు క్షమించే అధికారం. ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, జనసమూహము పక్షవాయువు కలిగినటువంటి వాడిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చారు. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 1వ వచనం నుంచి జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న యొక్కడిని ఆయన ఎదుగు తీసుకొని వచ్చి ఆ జనసమూహం ఏం చేశారంటే పక్షవాయువుతో పడి ఉన్నటువంటి వాడిని యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభు ఏమన్నారంటే, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నావని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఆయన ఏమంటానంటే, కుమారుడా ధైర్యంగా ఉండము. ఆయన మాట ఆయన ఏమంటాడంటే, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అక్కడ ఎవరున్నారంటే అసలు అక్కడ యేసుక్రీస్తు వారిని ఆయన తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆ పక్షవాయువు గలవాడిని దేవుడు స్వస్థపరుస్తాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే యేసుప్రభు వారు ఏమంటారంటే, ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాడితో చెప్పి నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. వాళ్ళేమో స్వస్థ కోసం తీసుకొచ్చారు, ఇక్కడేమో యేసుక్రీస్తు వారేమో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అనేసి చెబుతా ఉన్నప్పుడు అక్కడ శాస్త్రులు ఏమన్నారంటే, ఈయనెవరు దేవదూషణ చేయుచున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, వాళ్ళు ఈయనెవరు దేవదూషణ చేయుచున్నారు అని వాళ్ళ యొక్క మనసులో వాళ్ళు అనుకుంటా ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన గ్రహించిన వాడే వాళ్ళని ఏమంటారంటే, నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? ఈ రెండింటిలో ఏది ఈజీ అన్నప్పుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా అంటూ ఆయన ఏమంటే, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని వారు తెలుసుకున్న వాళ్ళని వారి అని చెప్పిరి. ఆయన ఏమంటే, వాళ్ళ యొక్క హృదయాలలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏది ఈజీ, వాట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ టు ఫర్ గివింగ్ సిన్స్ ఆర్ గెటింగ్ హీల్? పాపాలు క్షమించబడటం ఈజీనా, స్వస్థపరచబడటం ఈజీలా? నిజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా రోగం వచ్చినప్పుడు గుంటూరులో మనకి డాక్టర్స్ హీల్ చేయనప్పుడు మెడిసిన్తో మనం వెల్లూరు వెళ్ళి ఇంకెక్కడైనా ఫేమస్ ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి ఆ పాపం నుంచి ఆ రోగం నుంచి మనం విముక్తి పొందగలం, స్వస్థత అనేది మనకు దొరుకుతుంది. కానీ పాపముల నుంచి క్షమించబడటం అనేది అది ఎవరి చేత అవుతుందంటే ఓన్లీ దేవుని వలనే అది సాధ్యమవుతుంది. 6వ వచనం ఏమంటే, ఆయనను పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోలేరా? సో ఫర్గివింగ్ ద సిన్స్, ఇట్ హ్యాస్ ద అథారిటీ హ్యాస్ గివెన్ అథారిటీ, గాడ్ హ్యాస్ ఓన్లీ అథారిటీ టు ఫర్గివ్ ద సిన్స్. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందంటే మనిషి కుమారునికి మాత్రమే ఉన్నది అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు శాస్త్రులకు చెప్తా ఉన్నారు. ఈ పాపాలు క్షమించబడటం అనేది ఆ అధికారం కలిగినటువంటి వాడు, క్షమించే అధికారం కలిగినటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ అధికారాన్ని కలిగినటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఈ భూమి మీద పాపాలు క్షమించే అధికారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నదని మీకు తెలియదా అంటూ ఏమన్నాడంటే, ఆయన పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టే అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. ద క్రౌడ్ హ్యాస్ saw it, they were afraid. They glorified God who has given such authority. ఈ పాపములు క్షమించే అధికారము ఈ మానవునికి, మనుషునికి అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి ఏం చేశారంటే మహిమపరిచారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు లేచి వెళ్ళిపోయాడు. తర్వాత మనుషులకి ఇట్టే అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచారు. అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటల్లో నుంచి అధికారము, సర్వశక్తి అనేది బయలుపరచబడతా ఉంది. ఆ వ్యక్తి స్వస్థ పొందాడు. ఆయన
లేచి నడవమన్నప్పుడు ఆయన లేచాడు, నడిచాడు, స్వస్థపరచబడి గడ్డాడు. తర్వాత ఆయన మాట్లాడుతున్న విధానము, మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఉన్నది, పాపాలు క్షమించే అధికారము అనే విషయాన్ని ఆ దగ్గర ఉన్నటువంటి మనుషులు వాళ్ళు గుర్తించినటువంటి వారే ఆ మాటలో ఉన్నటువంటి శక్తి వెలువడుతూ ఉన్నప్పుడు ఆ ఇట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు మహిమపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే పాపాలు క్షమించబడటం అనేది ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. పాపాలు క్షమించే అధికారము ఎవరికి లేదు, కానీ దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. పాపాలు క్షమించే అధికారం కలిగినటువంటి వారెవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన ఈ పాపాలు క్షమించి తప్ప మరెవరు కూడా క్షమించలేరు. ఇంకొకసారి మనం చూసుకున్నట్లయితే ఇంకో చోట ఏమనంటే ఆదికాండము 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేవుడు అబ్రాహాంకి తనను ఏ విధంగా పరిచయం చేసుకుంటా ఉన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును. ఈయన పాపాలు క్షమించే అధికారం కలిగినటువంటి వాడు. అట్ ది సేమ్ టైం రోగము చేత దెయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారిని స్వస్థపరిచే అధికారం ఉన్నటువంటి వాడు. దెయ్యముల మీద అధికారం ఉన్నటువంటి వాడు. దెయ్యములు ఆయన మాటకు లోబడతాయి, ఆయన నుండి దూరమైపోతాయి. ఆయన గద్దించడం ద్వారానే ఆయన నోటిలో నుంచి అధికారంతో కూడినటువంటి మాటలు వెలువడుతూ ఉన్నప్పుడు ఆ దెయ్యాలు గ్రహించినవి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. ఆయన్ని బతిమలాడుకుంటాయని కూడా మనం బైబిల్లో చూడవచ్చు. పాపాలు క్షమించే సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చూస్తాము. అంత మాత్రమే కానీ సమస్త దుష్టత్వం నుంచి మనల్ని విడిపించి పవిత్రపరిచేవాడే. ఈ టేక్స్ ఇనిషియేటివ్. మన దుష్టత్వం నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని పరిశుద్ధపరిచేవాడు. ఆయన మన విషయంలో చాలా ఇనిషియేటివ్ కలిగినటువంటి వాడు, పరిశుద్ధపరిచేవాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపాలు క్షమించే అధికారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అబ్రాహాముకి తను ఏ విధంగా పరిచయం చేసుకుంటా ఉన్నానంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై యుండుము. తర్వాత అంటే నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పిను. ఆయన ఏమైనా పరిచయం చేసుకుంటా ఉన్నాడంటే, ఐ ఆమ్ గాడ్ ఆల్మైటీ. నేను సర్వశక్తి గల దేవుడును. నేను సర్వశక్తి గల దేవుడును. నా ముందు నిందారహితుడివై నడువుము. నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరిచెదను. ఏ టైంలో అంటామనంటే, అబ్రాహాంకి 99 సంవత్సరాల టైంలో నువ్వు నిందారహితుడివై నా ఎదుట నడుచుకో, తర్వాత నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదును ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆల్మైటీ, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఐఆమ్ గాడ్ ఆల్మైటీ. ఆల్మైటీ అనే పదానికి మనం మీనింగ్ చూసుకున్నట్లయితే, ఆయన ఆల్మైటీ అనే పదానికి హ్యావింగ్ టోటల్ పవర్ అనే మీనింగ్ చూడవచ్చు మనం. అంటే ఆ సర్వశక్తి కలిగినటువంటి వాడు, శక్తిని అంతటిని కలిగినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు, అమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆయనకి అసాధ్యమైనటువంటి ఏదీ లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆయన వాగ్దానాన్ని ఇచ్చి, ఆయన మాట ఇచ్చి, ఆ మాటను, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఎంతైనా సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అన్నిటికీ చాలిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. నిజంగానే అబ్రాహాము విషయంలో చూసినప్పుడు ఆయన ఎంత సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఎట్లా అంటే ఆయనకి అప్పటికి 100 years వచ్చాయి, 100 సంవత్సరాలు వచ్చాయి. 100 సంవత్సరాలు ఉన్నప్పుడు సారా కానీ తర్వాత అబ్రాహాము వాళ్ళ యొక్క శరీర బలహీనతను బట్టి వాళ్ళకి పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు. వారి పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు. కంప్లీట్గా శారీరకంగా చాలా ముసలితనము కలిగినటువంటి వారి శరీరాల్లో ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి పరిస్థితుల్లో సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే నేను ఆ సర్వశక్తి గల దేవుడును, ఐఆమ్ గాడ్ ఆల్మైటీ అనే విషయాన్ని ఆ మాటలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఆయనలో ఉన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి సర్వాధికారం కలిగినటువంటి శక్తి ఆ ముసలి ప్రాయంలో ఉన్నటువంటి వారికి కూడా బిడ్డలు అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఆమె కన్సీవ్ అయినట్లుగా, డెలివరీ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నప్పుడు ఆమె కన్సీవ్ అవటము కష్టమే, అసాధ్యమైనది. తనకు ఉన్నటువంటి శరీర బలహీనతలను బట్టి ఆమె యొక్క వృద్ధాప్యాన్ని బట్టి డెలివరీ బేబీని ఇవ్వటం కూడా కష్టమే. కానీ ఇది ఎట్లా సాధ్యమైందంటే ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. అదే అంటా ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును. ఆయన అబ్రాహాముకి వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆ మాటని ఇచ్చాడు, దాన్ని నెరవేర్చుకోగలిగాడు. ఆయన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చుకుని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది లేదు, సమస్తమును సాధ్యమే. ఎందుకంటే ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విషయాన్ని మనం చూడుతూ ఆయన ఎంత సర్వశక్తిమంతుడు. అబ్రాహాము తన కుటుంబంలో దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని బట్టి, తర్వాత ఆయన యొక్క పక్షవాయు కలిగినటువంటి వాని విషయంలో కూడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని ఎట్లా అనగలిగాడు అంటే పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది. మనుషులందరికీ ఏమంటామంటే అక్కడ జనసమూహానికి, అయ్యా నా పాపాలు క్షమించే అధికారం ఉంది అని మీరు తెలుసుకోండి ఆ విషయాన్ని. ఈ హీలింగ్ అనేది ఎవరేం చేస్తారు, కానీ పాపాలు క్షమించే అధికారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి, మనిషి కుమారునికి మాత్రమే ఉందనే విషయాన్ని మీరు గ్రహించండి. ఈ రెండు విషయాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఎవరంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మాటల్లో ఆ శక్తి ఉన్నది, తర్వాత ఆయన స్పర్శలో కూడా శక్తి ఉన్నది, ఆయన చూపులో కూడా సర్వశక్తి ఉన్నదనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. దేవుని మాటల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని మనం చూడండి. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు దేవాలయంలో ఉన్నారు. అక్కడ జనం కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు కూర్చొని వింటున్నటువంటి సమయంలో వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి ఆ జనసమూహం మధ్యలో, ఆ జనం మధ్యలో నుంచోబెట్టి వారు యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతామనంటే, శాస్త్రులు పరిసయ్యులు ఆమెను తీసుకొని వచ్చామంటే వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, ఆయన జనం మధ్యలో శాస్త్రులు పరిసయ్యులు పెద్దలు కూడా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టివారిని రాళ్లతో రువ్వి చంపవాలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరమోపాలను చూస్తూ ఉన్నారు, ఆయన శోధిస్తూ ఉన్నారు. తర్వాత పట్టు వదలక ఆయన అడుగుతూ ఉన్నారు, ఏం చేయాలి? మోషే ప్రకారం అయితే రాళ్ళు ఉరివి చంపాలి. ఆ విషయము ఆమెకు కూడా తెలుసు. ఆమె హోప్లెస్ కండిషన్లో ఉంది. ఇక నేను చనిపోతాను, నన్ను ఎవరు కూడా వీరి నుంచి రక్షించలేరు అంటే, ఇంకొక వాళ్ళకి ఏముందంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు? ఆయన శోధిస్తూ ఉన్నారు, ఆయన మీద నేరం మోపాలని వచ్చారు, పట్టు వదలక ఆయన అడుగుతూ ఉన్నారు. ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ఆయన తల వంచుకొని ఆయన ఏమంటారంటే, ఆయనను పట్టు వదలకు అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. మీలో పాపము లేనటువంటి వాడు మొదట ఏం చేయాలి? ఆమె మీద రాయి వేయాలి. మీలో పాపం లేనటువంటి వాడు. చూడండి, ఈ మాట వారితో అంటా ఉన్నప్పుడే వారిలో ఆ మాటలు, ఆయన వాక్యము వారి హృదయాంతరంగాలలో దాగి ఉన్నటువంటి పాపము, కనిపిస్తూ ఉంది. ఆయన అధికారంతో కూడినటువంటి మాటలు,
మొదట మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు ఆయన మాట సర్వాధికారంతో కూడి ఉన్నది, అధికారంతో కూడినటువంటి మాటలు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చూసినటువంటి వారు ఒక అధికారము ఆయనలో, ఆయన ముఖంలో కానీ ఆయన మాటల్లో కానీ ఒక అధికారం ఆయనలో కనిపిస్తాం. దాన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే ఆయన్ని దేవుణ్ణి మహింపరిచారన్నమాట. ఇక్కడ కూడా దేవుణ్ణి చాలా చోట్ల ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన చేసిన అద్భుతాలను చూస్తూ ఉన్నప్పుడు ఇటు అధికారం ఇచ్చినటువంటి వాడిని దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే వారి హృదయంతరంగాల్లో ఉన్నటువంటి పాపము వారికి కనిపిస్తూ ఉంది. వారి హృదయంతరంగాల్లో ఉన్న పాపము వారికి కనిపిస్తూ ఉంది. వారి మనస్సాక్ష్యం వారిని గద్దిస్తూ ఉంది. అక్కడ ఏం చేస్తారంటే కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారే అక్కడ నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అక్కడ నుంచి పారిపోయారు. ఎట్లా అవి సాధ్యమైందంటే కఠిన హృదయం కలిగినటువంటి వారే, మార్చబడినటువంటి లోబడినటువంటి హృదయం కలిగినటువంటి వారే, ఆ లోబడినటువంటి హృదయం కలిగినటువంటి వారు, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఏం చేస్తామంటే అక్కడ నుంచి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు వారు తర్వాత ఏమన్నారంటే 10వ వచనంలో 9వ వచనంలో కూడా చూడండి, చిన్నపిల్లలు వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వారు కూడా ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు అక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండిను. యేసు తల ఎత్తు చూచి, అమ్మ, వారెక్కడున్నారు? చూడండి, ఆ మాటలో దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క దయాళత్వము ఎంత ఉన్నతమైనగా కనిపిస్తూ ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఏమంటానంటే యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండిను. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారెక్కడున్నారు? వేర్ ఆర్ దే? వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి నిన్నెవరూ శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా, నన్నెవరూ కూడా శిక్షించలేదు. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి, వారిలో పాపాన్ని చూపించడమే కాదు కానీ, కఠిన హృదయం కలిగినటువంటి వారు అక్కడి నుంచి లెగిచిపోవడమే కాదు కానీ, ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి ఆమెకు ఆదరణను కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అమ్మ, నిన్నెవరు ఏం చేయలేదా? నేను కూడా నిన్ను ఖండించను, నువ్వు ఇంకా పాపము చేయకుము అని చెప్పేసి ఆమెను పంపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఆయన మాటలు వెలువడుతూ ఉన్నప్పుడు మనుషుల యొక్క హృదయాలు, కఠినమైనటువంటి హృదయాలు కూడా పాపాలు, ఆయన మాటలు పాపాలు ఒప్పింప చేయటం మాత్రమే కాదు కానీ పాపాలు ఎత్తి చూపించేవారుగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడినటువంటి మనందరం కూడా నా మటుకి నేను నా పాపాలు ఒప్పుకోవడానికి, నా తప్పిదాలు ఒప్పుకోవడానికి ఇష్టపడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని కాను. కానీ యేసుక్రీస్తు వారు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలు ఒప్పింపజేసేవాడుగా ఉన్నాడు. ఆయన మాత్రం ఒప్పిస్తేనే తప్ప మన పాపాలు ఒప్పింపబడవు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన బిడ్డల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటమే కాదు కానీ మన పాపాలను ఒప్పింపజేసేవాడుగా ఉన్నాడు, మన పాపాలు క్షమించేవాడుగా ఉన్నాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని తప్పించి పవిత్రపరిచేటువంటి వాడు ఆయన మాటలు. ఇదంతా కూడా ఏమి ఉన్నాయంటే మన పాపాలు ఒప్పింపబడటం కానీ, తర్వాత కఠినమైనటువంటి హృదయాన్ని మార్చుకోవడం కానీ, ఇవన్నిటి వెనక ఏముందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మన పాపాలను ఒప్పింపజేశాయి. గొప్ప రక్షణను, ఔన్నత్యాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనకు అనుగ్రహించబడింది. మనం ఆయన బిడ్డలుగా చేయబడ్డామంటే ఆయన మాటలో ఉన్నటువంటి సర్వశక్తిని మనం చూడగలము. తర్వాత చూడండి, లోకా సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఆయన మాటలు, ఆయన స్పర్శలో సర్వశక్తి కలిగినటువంటి వాడు. నాయనను ఊరికి యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు,
ఆయనను వెంబడిస్తున్నటువంటి జనసమూహం కూడా నాయనను ఊరికి వెళ్తా ఉన్నప్పుడు ఊరి గవిని దగ్గరికి వచ్చిన తర్వాత చనిపోయినటువంటి ఒక శవాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఆ శవము ఆమె వెధవరాలు, ఆమెకు ఒకటే ఒక కుమారుడు. ఆయనతో నాయను అనే ఊరు వారందరూ కూడా ఆమెతో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడి ఆమెను ఆదరించినట్లుగా ఆమె యందు కనికరపడ్డట్టుగా మనం చూడవచ్చు. ఏడవద్దని ఆమెతో చెప్పి తర్వాత ఆ పాడిని ముట్టినప్పుడు పాడిని మోసినటువంటి వారు అట్లాగే నిలిచిపోయారు. ఆయన ఎప్పుడైతే అట్లా ముట్టాడో ఆయన స్పర్శలో సర్వశక్తి కలిగినటువంటి వాడు. సహజంగా పల్లెటూరులో విలేజెస్లో కూడా చనిపోయినటువంటి వారిని బాక్స్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా మోసుకెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు చూడాలి ఇటు చూడాలి అన్నప్పుడు ఎవరు కూడా ఎలో చేయరు. టైం అయిపోయింది, తర్వాత చీకటి పడుతుంది అని, వాతావరణం బాగాలేదు, ఏవేవో సాకులు చెప్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా అట్లా చేయలేరు. కానీ యేసుక్రీస్తు వారు ఆ పెట్టెను, ఆ పాడిని ముట్టినట్టునే ఆ మోసేటువంటి వారందరూ కూడా నిలబడలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానని అనగా చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగెను. యేసుక్రీస్తు వారు జస్ట్ చిన్నవాడా అని పిలవడంతోనే చనిపోయినటువంటి వాడు లెగిసి కూర్చొని మాట్లాడసాగెను. అది ఎట్లా సాధ్యమైందంటే ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి, ఆయన ఏదైతే టచ్ చేస్తాడో ఆయన యొక్క ఆ స్పర్శలో ఆయన యొక్క సర్వోన్నతమైన శక్తి వెలువడి అవుతుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ శక్తి వెలువడడం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలని మనం చూడగలం. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ఆదరణ ఉన్నది. ఆ తర్వాత ఆమెను ఏం చేశారంటే ఆయన అతనిని తన తల్లికి అప్పగించును. అందుకు భయభ్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరచరి. అక్కడ ఉన్నటువంటి ఇది ఇంతైనటువంటి గొప్ప కార్యము, దేవుని మాట వెలువడినప్పుడు ఒక గొప్ప కార్యము అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి వాడు లెగిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వెధవరాలు ఆదరణ పొందింది. ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప ఆదరణను దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే ఆయన నోటి నుంచి మాట వెలువడటం ద్వారానే. ఆ మాటలో ఉన్నటువంటి సర్వశక్తి గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆమె కుమారునికి తల్లికి అప్పగించాడు. అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా భయభ్రాంతులైపోయారు. ఏంటిది, ఎట్లా జరుగుతూ ఉంది ఇది? భయభ్రాంతులై ఏమంటారంటే మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుణ్ణి మహిమపరచరి. దేవుణ్ణి, ఇట్టి గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవుణ్ణి, అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుణ్ణి ఆ జనం చుట్టూ ఉన్నటువంటి జనము ఏం చేస్తామంటే అద్భుతాలు చేసినటువంటి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఎట్లా జరుగుతూ ఉంది, ఎట్లా మహిమపరచబడతా ఉన్నాడు దేవుడు, ఎట్లా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే ఆయన మాటలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆ తర్వాత దేవుడు ఆయన యొక్క నోటిలోంచి మాట వెలువడుతూ ఉన్నప్పుడు ఆయన మాటలో ఉన్నటువంటి సర్వశక్తి ఏం చేస్తుందంటే ఆ పశ్చాత్తాపాన్ని కలగచేస్తుంది. చూడండి, పేతురు విషయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు నువ్వు 3 సార్లు నిన్ను ఎరగనని నువ్వు అబద్ధం ఆడతావు అన్నప్పుడు నిజంగానే ఆయన యేసుక్రీస్తు వారిని మహాసభలకు తీసుకెళ్ళినప్పుడు తీర్పు తీర్చడానికి ఆయన 3 సార్లు ఫస్ట్ చిన్నదయ్యి నువ్వు ఆ గలిలీయుడు కాదా అన్నప్పుడు నేను ఎరగను, నేను కాను, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. తర్వాత రెండోసారి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత రెండో చిన్నది నువ్వు నజరేయుడైన యేసుతో ఉన్నవాడు నువ్వు కాదా అన్నప్పుడు నేను కాదు, ఆయన ఒట్టు పెట్టుకుంటా ఉంటాడు. తర్వాత మూడోసారి వారితో అక్కడ నుంచున్నటువంటి వాడు నువ్వు ఆయనతో ఉన్నవాడు కాదా అన్నప్పుడు నేను ఆయన ఎరుగను అని ఒట్టు పెట్టుకుంటూ ప్రమాణం చేస్తా ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి. చూడండి, మనం చూడవచ్చు దీన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ అధ్యాయము మత్తయి సువార్త 26
26వ అధ్యాయము 69వ వచనంలో మనం చూసినట్లయితే 69వ వచనంలో ఆయన ఎట్లా అబద్ధం చెప్తా ఉన్నాడు, తను తానే చెప్పించుకుంటా ఉన్నాడు, ఒట్టు పెట్టుకుంటా ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటా ఉన్నాడు. అదే టైంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. ఆ మాటలు జ్ఞాపకానికి వచ్చి ఏం చేశారంటే, ఆ మాటలు జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఆయన సంతాపపడి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన మాటలు విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా ఆ పశ్చాత్తాపాన్ని కలిగించేవిగా ఉన్నాయి, పాపాలు ఒప్పింపజేసేవిగా ఉన్నాయి. ఆయన ఏడ్చి పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకొని ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎంతగానో అద్భుతంగా పరిచర్యలో వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు వారు ఎంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన ఏమి చేతగాని వాడుగా ఉన్నాడు. ఎట్లా అంటే ఆయన యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు యోధా ఇస్కరియోతు కొంతమంది సైనికులతో వచ్చి యేసుక్రీస్తు వారిని అప్పగిస్తూ ఉన్నప్పుడు ఆయన మీద పడి ఆయన పట్టుకున్నారు. ఆయన నోరు తెరవలేదు. సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వసామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ సైనికులు ఆయన దగ్గరికి వచ్చి పట్టుకుంటా ఉన్నప్పుడు, బంధిస్తూ ఉన్నప్పుడు ఆయన అట్లా మౌనిగా ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, కానీ ప్రధాన యాజకులు కానీ, మహాసభలో ఉన్నటువంటి వారు కానీ, తర్వాత పెద్దలు కానీ, శాస్త్రులు కానీ ఆయన మీద ఎన్నో ఆరోపణలు, అబద్ధమైనటువంటి మాటలు ఆరోపిస్తూ ఉన్నప్పుడు ఆయన నోరు తెరవలేదు. సర్వాధికారం కలిగినటువంటి వాడే, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వాడు, అద్భుత కార్యాలు జరిగించినటువంటి వారు, జనముల చేత మహింపరచబడినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి చేతగాని వాడిగా మౌనిగా ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉన్నప్పుడు ఆయన అలాగే చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వీడు మరణమునకు తగినటువంటి వాడు, మరణానికి పాత్రుడు, వీడు మరణమునకు పాత్రుడు. ఆయన ముఖం మీద ఉమ్మేశారు, ఆయన అరిచేతులతో కొట్టారు. క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను హేళన చేశారు. ఇంత జనాల మధ్యలో ఇంత అవమానం జరుగుతున్నప్పటికీ ఆయన ఏమన్నాడంటే మౌనిగా ఉండిపోయాడు. అంత సర్వశక్తిమంతుడు, సర్వాధికారములు కలిగినటువంటి వాడు, అద్భుత కార్యాలు జరిగించినటువంటి దేవుడు, అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి. అలాంటి సర్వాధికారములు కలిగినటువంటి వాడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మౌనిగా ఉండిపోవడానికి కారణము ఏంటంటే, నిన్ను నన్ను పాపంలో శాపం చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన విడిపించడానికి ఏమయ్యాడంటే ఆయన మౌనిగా ఉండిపోయాడు, ఏమి చేతగానటువంటి వాడిగా ఉండిపోయాడు. ఇంత సర్వాధికారం కలిగినటువంటి వాడైనప్పటికీ ఆయన ఈ సర్వాధికారాన్ని ఆయన ఉపయోగించుకున్నట్లయితే మనకి పాపం నుంచి, శాపం నుంచి విముక్తి కలిగి ఉండేది కాదు. మనకి నిత్య నరకాగ్నికి పాత్రులుగా ఉండేవారమే. నిత్యత్వంలో మనకి అవకాశం ఉండేది కాదు, పాలుపంపులు ఉండేవి కాదు. నిజమైనటువంటి దేవుడు ఎవరో కూడా ఎరిగి ఉండేవారం కాదు. ఆయన సర్వాధికారాన్ని ఉపయోగించుకున్నట్లయితే, సర్వాధికారి సర్వశక్తిమంతుడు అయినప్పటికీ ఆయన శిలువ మీద ఆయన్ని కొరడాలతో కొడతా ఉన్నప్పుడు, హేళన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన శరీరం నాగటి చాలు వల్ల దున్నపడతా ఉన్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతగాని వాడిగా మౌనిగా ఉండిపోయాడు. విధేయత చూపించాడు తండ్రి పంపినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో. ఆయన సర్వాధికారాన్ని అంతటిని ఏం చేశారంటే ఒక పక్కన పెట్టి దేవుని యొక్క పంపినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో ఆయన సర్వాధికారాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించాడు. ఆయన నిజంగానే మానవ రీతిగా మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము, ఎవరైనా ఏదైనా ఒక మాట అంటేనే తట్టుకోలేము, ఎవరైనా ఏదైనా హేళన చేస్తేనే మనం తట్టుకోలేనటువంటి మనము కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నో అవమానాలు, నిందలు, తర్వాత తన శరీరం మీద నాగటి చాలువలే దున్నబడటము, ముఖం మీద ఊమి వేయటము, అరిచేతులతో కొట్టడము, నిన్ను రక్షించుకో అనటము, హేళన చేయటము, దారిని వెళ్తున్నటువంటి వారు తలలూపుకుంటూ వెళ్ళిపోవటము, ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు ఆయన సర్వశక్తిని అంతటిని ఎందుకు ఉపయోగించలేదంటే నిన్ను నన్ను రక్షించడం కోసమే, నీ పాపం నా పాపం క్షమించడం కోసమే. ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా
ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారా మనలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ ఆయన పాపాలన్నిటిని కడిగి పరిశుద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన పాపాలను ఒప్పింపజేశాడు. ఆయన్ని పరిశుద్ధుడిగా, దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. అంటే ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన మౌనిగా ఉండడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను పాపం నుంచి విమోచించడం కోసము, నిత్యత్వాన్ని ఇవ్వడం కోసమే ఆయన చేసినట్లుగా మనం చూస్తాము. ఈ విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, తర్వాత ఆయన మన కొరకు ఏమై ఉన్నాడు, ఇవన్నీ విన్న మాటలను బట్టి విన్న మాటలను ఆధారం చేసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధన చేద్దండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక.